ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీతా మధుమితల్ని నువ్వు చూసావా సుమతి? దూరం నుంచి చూశానన్నయ్య. మీ వియ్యంకుల్ని కూడా చూశాను. మీ మాటల్ని బట్టి సీతా మధుమిత మీ కూతుళ్ళని తెలిసింది. అప్పుడైనాను మా దగ్గరికి వచ్చుండొచ్చు కదా సుమతి. మా అమ్మాయిల్ని అల్లుళ్ళని కూడా పరిచయం చేసుండేవాళ్ళం కదా. పర్వాలేదు వదినా. మధుమిత భర్త సూర్య జైల్లో ఉన్నందుకు బాధగా ఉన్నా సీత ఒక పెద్దింటి కోడలైనందుకు నాకు సంతోషంగా ఉంది. ఒక మంచి కుటుంబంలో సీత అడుగుపెట్టింది. నువ్వనుకున్నంత మంచి కుటుంబం కాదు సుమతి వాళ్ళది. అదేంటన్నయ్యా అలా అంటున్నావు? అసలే నువ్వు కష్టాల్లో ఉన్నావని నీకు మళ్ళీ మా కష్టాలు చెప్పకూడదు అనుకున్నాం. నా ఇద్దరు పిల్లలు అంత సంతోషంగా లేరమ్మా. ఏమంటున్నావు అన్నయ్యా? నీ పెద్ద మేనకోడలు మధుమితకి ఈరోజు నువ్వు చూసిన మహాలక్ష్మి గారి అబ్బాయి రామ్ సంబంధం వచ్చింది. కానీ మధు సూర్య అనే అబ్బాయిని ప్రేమించి మమ్మల్ని కాదని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇంటి పరువు పోకూడదని సీతను బలవంతంగా ఒప్పించి రామ్తో పెళ్లి చేశాం. ఆ పెళ్లి మహాలక్ష్మికి ఇష్టం లేదు. సీతను కోడలుగా తను ఒప్పుకోలేదు. పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు గొడవలే. ఇది నా కోడలే కాదు. ఇది అసలు నాకు నచ్చలేదు. మధు ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. వాళ్ళ పెళ్లి రోజు ఆ తర్వాత జరిగిన గొడవల కారణంగా మధు మమ్మల్ని నమ్మకుండా సీత వాళ్ళింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. సీతను పెళ్లి చేసుకున్న రామ్ చాలా మంచివాడు. కాని అతని సవతి తల్లి మహాలక్ష్మి పెద్ద దుర్మార్గురాలు. కుట్రలు మోసాలు చేసే మనిషి. రామ్ పెళ్లి చేసుకున్న సీతను కోడలిగా ఒప్పుకోకుండా తను మొదట చూసిన మధును రామ్కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటోంది. సీతను ఎలాగైనా ఆ ఇంట్లోంచి గెంటేయాలని అనుకుంటోంది. ఆ ఇంట్లో అందరూ మహాలక్ష్మి మాట వింటారు. రామ్కి కూడా ఆమె మాటంటే వేదవాక్కు. ఆ ఇంట్లో సీత ఒంటరిదైపోయింది. రోజు మహాలక్ష్మి కుట్రలతో సీత పోరాడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. మహాలక్ష్మి ఇంత చెడ్డదా? అంటే నన్ను నమ్మించి మోసం చేసిందా? తను మేక తొలుకప్పుకున్న పులా? తన ఇద్దరి ఆడపిల్లల జీవితం అలా అయిందని మీ అన్నయ్య వదినలు బాధపడని రోజంటూ లేదు సుమతి. పాపం మీ అన్నయ్య కుమిలిపోతున్నాడు. ఈ విషయాలన్నీ చెప్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు వదినా. కానీ చెప్పాల్సొచ్చింది. దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. వాళ్ళ గురించి వదిలే సుమతి. ఇందాక నువ్వేదో చెప్తానన్నావు కదా, అదేంటో చెప్పు. మహాలక్ష్మి ఇంత చెడ్డదని తెలియక మీతో తన గురించి చెప్దామనుకున్నాను. ఇప్పుడు ఎలా చెప్పగలను? చెప్పు సుంతి. నువ్వు కూడా నీ భర్త నీ పిల్లల గురించి చెప్దామనుకున్నావా? మీరు చెప్పిందంతా విన్నాక నేనేం చెప్పగలను వదినా? ఏంటో చెప్పు సుమతి. ఏదో చెప్పాలని ఆశగా వచ్చావు కదా. ఏం లేదులేమ్మా, మనసంతా ఏదోలా ఉంది. మరోసారి చెప్తాను. సీత, ఏంటి ఆ హారాన్ని అంత ఇష్టంగా చూస్తున్నావు? ఇది మామూలు హారం కాదు మామా. తెలుసు, ఎంతో విలువైన ముత్యాల హారం. నేను ఈ హారం విలువ గురించి చెప్పట్లేదు, మహిమ గురించి చెప్తున్నాను. మహిమ? మరి అక్కడ అన్ని జంటలుండగా ఈ హారం మన మెళ్ళలోనే ఎందుకు పడింది? అంటే ఆ సీతారాములకు మన మీద దయ కలిగింది. మన మీద ప్రేమతో సీతారాములు ఈ కానుక ఇచ్చారు. నువ్వు అలాంటివన్నీ నమ్ముతావా?
కొన్ని నమ్మాలి మామా. సీతారాముల కళ్యాణం రోజు వారి ముత్యాల తలంబ్రాల హారం మన ఇద్దరి మెడలో పడింది కాబట్టి ఇక నుంచి మనకే కష్టాలు ఉండవు. ఈ హారాన్ని ఇక్కడే దేవుడి గదిలో పెట్టి రోజు పూజలు చేస్తాను. సరే, నీ ఇష్టం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఒకసారి ఈ హారాన్ని తాకి దండం పెట్టుకుని వెళ్ళు మామా. అయ్యో, ఇలా జరిగిందేంటి మామా? ఎందుకు అంత టెన్షన్ అవుతావు? థ్రెడ్ వీక్గా ఉంది, దారం తెగిపోయింది, అంతే కదా. ఇలా జరగకూడదు మామా. అపచారం. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. నువ్వెక్కడికి వెళ్ళొద్దు మామా. ఏంటి సీత, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే అపచారం అది ఇది అని భయపడితే ఎలా? ఇది చిన్న విషయం కాదు మామా. జరగబోయే ఏదో ప్రమాదానికి సంకేతం. దేవుడు ముందే మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. నేనిలాంటివి నమ్మను. ఈ హారం లాస్ట్ ఇయర్ సీతారాముల కళ్యాణంలో వాడిన ముత్యాలతో చేసింది అని పంతులు గారే చెప్పారు కదా. 1 year కిందట చేసింది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ తెగిపోయి ఉంటుంది. దీన్ని పట్టుకుని శకునం సంకేతం అంటావేంటి? నా మాట విను మామా. ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళకు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు సీత. నిన్న జైలుకి మీ ఊరికి వెళ్ళొచ్చాం, ఈరోజు గుడికి వెళ్ళొచ్చాం. ఆఫీస్లో చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమవుతుంది మామా? కొన్ని ముఖ్యమైన పనులున్నాయి సీత, నేను వెళ్ళి తీరాలి. అర్థం చేసుకో. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఒక నిమిషం ఆగండి. మళ్ళీ ఏంటి? ఇప్పుడు వెళ్ళనా? వెళ్ళొస్తాను అనండి. సరే, వెళ్ళొస్తాను. సీతారామస్వామి, ఇలా జరిగిందేంటి? తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే మన్నించండి. ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడండి. వీటిని మళ్ళీ హారంగా గుచ్చి దేవుడి ముందు పెట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.